టాలీవుడ్ నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసుపై తాజాగా నటి హేమ మరో వీడియో విడుదల చేశారు. ఈ కేసులో తను నిరపరాధినంటూ చెప్పుకొచ్చారు. డ్రగ్స్ టెస్టులో తనకు అన్నిటిలో నెగిటివ్ వచ్చినట్టు ఓ మెడికల్ రిపోర్టు చూపించే ప్రయత్నం చేశారు హేమ. అంతేకాదు అయితే ఈ కేసుల నుంచి బయటపడేందుకు తన ఫ్యాన్స్ సాయం చేయాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది డ్రగ్స్ కేసును అర్థం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ కూడా చేశారని హేమ పేర్కొన్నారు. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను. నేను ఎందుకు రావాలి? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి? నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను.